నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి గత 3 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ నందు అధికారులకు వినతి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియా ద్వారా తెలియజేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. శానిటేషన్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే, శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే, శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే, జిందాబాద్ జిందాబాద్, పెండింగ్ వేతనాలు వెంటనే, శానిటేషన్ జిందాబాద్ 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 జిందాబాద్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నంద్యాల మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్ ఉన్నాయి. మరి ఈ నెల 1వ తారీఖు నుండి మరి కాంట్రాక్ట్ మారింది. పాత కాంట్రాక్ట్ అయినటువంటి చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ మరి బాలనాగిరెడ్డి గారు మరి కార్మికులు వేతనాలు అడుగుతుంటే మరి వల్గర్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తా ఉన్నారు. ఎవరు నువ్వు వేతనాలు అడగడానికి అనే పద్ధతిలో బెదిరిస్తా ఉన్నారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి అక్కడ దాదాపు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం మరి పనిచేస్తా ఉన్నారు. మరి 3 నెలల నుండి వేతనాలు ఇవ్వకుంటే ఏ రకంగా బతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి పెద్ద పెద్ద పండుగలైనటువంటి దసరా పండుగలకు కూడా మరి వేతనాలు ఇవ్వకుండా మరి అక్కడ పనిచేసే కార్మికులను మరి నానా దుర్భశలాడి వేధించడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ గారికి చెప్తా ఉన్నాం. గత 3 నెలల నుండి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి 3 నెలలు కాలం గడిపిన తర్వాత కాంట్రాక్ట్ టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, మాకు లోటు బడ్జెట్ ఉంది అనే పద్ధతిలో మాట్లాడడం చాలా దుర్మార్గం. ఎందుకంటే టెండర్ అయిపోయే వరకు ఇస్తామని చెప్పి టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, మా బడ్జెట్ లోటు బడ్జెట్, మాకు నష్టాలు వచ్చినాయనే పద్ధతిలో మాట్లాడడం చాలా అన్యాయం. దీనికి ప్రిన్సిపల్ మళ్ళీ దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ అట్లాగే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ బాధ్యత తీసుకొని ఏదైతే 3 నెలల పెండింగ్ శానిటేషన్ కార్మికులకు 3 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే సిఐటియు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హాస్పిటల్లో అట్లే మెడికల్ కాలేజ్ లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ దాదాపు 80 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎస్సీ బీసీలు. మరి ఇప్పటికీ 3 నెలల నుంచి వాళ్ళ వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి అనే అతను వాళ్ళను ఎగరగొట్టే పద్ధతిలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దసరా పండగ రోజు పనులు బంద్ చేసి ఆపినప్పుడు 1 నెల వేతనం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. అదేవిధంగా కొత్త టెండర్ వచ్చింది, కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పటికీ కూడా పాత కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుంటే సూపరింటెండెంట్లుగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల అట్లే నంద్యాల హాస్పిటల్ సూపరింటెండెంట్ వాని క్లియరెన్స్ ఇవ్వడం మూలంగా ఈరోజు వాని బిల్లులన్నీ వాని చేతిలో ఉన్నాయి. వీళ్ళు ఆ పద్ధతి చేయకుండా ఉంటే బాగుండేది. కానీ ఈరోజు దాదాపు 80 మంది కార్మికులు రోడ్డు మీద పడి జీతాలు ఇవ్వమని అడిగే పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లే విధంగా అధికారుల దృష్టి కూడా తీసుకోపోవడం అనేది జరిగింది. కొత్త కాంట్రాక్ట్ నిజంగా అయితే 18,500 రూపాయలు వీళ్ళ కాంట్రాక్ట్ లో జీతం ఇవ్వాలి, కానీ 12,500 మాత్రమే ఇస్తా ఉన్నారు. దాదాపు మిగిలిన డబ్బులన్నీ ఈరోజు కాంట్రాక్టర్లు తినేస్తున్నారు. ఈరోజు రాయలసీమ జోన్ అంతా కలిపి ఒకే కాంట్రాక్టర్ కు ఇవ్వడం మూలంగా ఈరోజు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అధికార పార్టీ ఉంటే వాళ్ళ బంధువులకు కాంట్రాక్టర్లు ఇవ్వడం మూలంగా ఈరోజు కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పకపోండి అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ హాస్పిటల్కే టెండర్ ఇచ్చి రెగ్యులర్ పోస్టులోనే వాళ్ళని ఫిలప్ చేసుకుంటే అసలు ఈ సమస్య అనేది ఉండదు. గత 3 నెలలుగా మాకు శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ గా పనిచేస్తున్నాము. 65 మందిని చేసినాము. లాస్ట్ ఉన్న కాంట్రాక్టర్ కి 3 నెలల నుంచి మాకు జీతాలు వేయలేదు. జీతం లాస్ట్ రోజు కూడా 28వ తారీఖు మీకు 29వ తారీఖు ఖచ్చితంగా మీకు జీతాలు వేస్తానమ్మా, మీరు పని నిలబెట్టాకండి అని మాకు చెప్పినాడు. ఎవరు ఇక్కడ లోకల్ గా ఇన్ఛార్జి తీసుకున్న ఆయన వెంకటేశ్వర రెడ్డి.
రేపు సాయంత్రానికల్లా మీకు జీతాలు వేస్తానమ్మా, మీరు పనాపన కాకుండా పెద్దక్క, మీరు చేయండి పెద్దక్క, రేపు సాయంత్రానికి పండగ జీతాలు వేస్తానని చెప్పినాడు. రేపు సాయంత్రం లేదు, ఎల్లుండా లేదు, పండగ కూడా అయిపోయింది, ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది. మాకు జీతాలు అడుగుతుంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు, మీకెందుకు జీతాలు ఇవ్వాలా? మీరు మినిస్టర్ అడిగిపోయినారు, మీకెందుకు జీతాలు ఇవ్వాలా? మీరెవరో మాకు తెలియదు అనే విధంగా మాట్లాడుతున్నారు. రెండోది పోలీస్ ఎస్ఐ గారి దగ్గర ఏం చెప్పినాడంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే నాకు 100% మార్కులు వేయాలి, వాళ్ళు 80% వేసినారు, దాని నుంచి నాకు 20 లక్షలు నష్టం వచ్చింది. గవర్నమెంట హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో 7 లక్షలు నష్టం వచ్చింది. అవి ఎమ్మటే మీరు సంతకాలు చేసి ఇవ్వండి, రేపు సాయంత్రం జీతం ఇస్తానని ఎస్ఐ గారి ముందు చెప్పినాడంట. ఆయన ఇంతవరకు మాకు ఎటువంటి జీతాలు లేవు, అసలు ఇస్తాడని నమ్మకమే లేదు. ఆయన 4 ఏళ్ల సంవత్సరాల్లో ఒక్క నెల కూడా మాకు నెల కరెక్ట్ జీతాలు లేదు. 5 నెలలకి 4 నెలలకే అడుక్కోగా ఒక నెల జీతం వేస్తుండే, లాస్ట్ 3 నెలల జీతాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినాడు. ప్రభుత్వం ఇది చర్య తీసుకుని మా జీతాలు మాకు వేయాలని కోరుకుంటున్నాం.